నాకు అనిపించింది చెప్తా. అంతేగాని అందరూ అల్లు అర్జున్ పొగుడుతున్నారు కదా! ఇప్పుడు నేను కూడా అల్లు అర్జున్ పొగిడేస్తే నాకు వ్యూస్ వచ్చేస్తాయి అంటే ఎందుకు పొగడాలి? వై షుడ్ ఐ? నా వీడియో గనక మీకు కొంచెం హార్ష్‌గా అనిపిస్తే క్షమించండి. ఎందుకంటే సామాన్యుడైనా, సెలబ్రిటీ అయినా ఇద్దరు ఒకటే. సామాన్యుడికి ఒక చట్టం, సెలబ్రిటీకి ఒక చట్టం లేదు. అల్లు అర్జున్ అరెస్ట్‌ని కోర్ట్ డిసైడ్ చేసిద్ది. అది అక్రమమా? సక్రమమా అని చెప్పి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్కే కనెక్ట్స్. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. దీనికి రాజకీయాలకి లింక్ పెడుతున్నారు. రాజకీయాలకి మూవీస్కి ఎందుకు లింక్ పెడతారు? ఇప్పుడు చట్టం అందరికీ ఒకటి కదా, ఒక్కొక్కరికి ఒక చట్టం ఉంటుందా? అంటే ఇప్పుడు సెలబ్రిటీకి ఒక చట్టం, నార్మల్ పీపుల్కి ఒక చట్టం, అంతేనా? పుష్ప 2 సినిమాకి సంబంధించి సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో రేవతి దగ్గర సంబంధించి, దాని గురించి అల్లు అర్జున్ మీద A11 కింద కేసు పెట్టారు. ఓకే, A11 కింద కేసు పెట్టినప్పుడు అల్లు అర్జున్ని శుక్రవారం మధ్యాహ్నం 12 అరెస్ట్ చేశారు. ఓకే, యాక్సెప్టెడ్. అరెస్ట్ చేస్తే తప్పేంటి? దీనికి కావాలని అరెస్ట్ చేపించారు, కావాలని గ్రడ్జ్ పెట్టుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు గ్రడ్జ్ పెట్టుకున్నారు? ఆయనంట ఒక సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు సరిగ్గా పలకలేదంట, దాని గురించి గ్రడ్జ్ పెట్టేసుకున్నారంట. అసలు ఏమన్నా ఉందా? అసలు అంటాకైనా ఉందా? పోనీ ఊరికే ట్విట్టర్లో మీకు ఫ్రీగా దొరికింది కదా అని చెప్పేసి ఒక పోస్ట్ ఫ్రీగా పోస్టులు పెట్టమని చెప్పారని చెప్పేసి ఎలా పడితే అలా నోటుకొచ్చింది పెట్టేసి ట్విట్టర్లో గవర్నమెంట్ దింపేసి అంత రేంజ్కి వచ్చేసారంటే ఇంకేముంది, రాష్ట్రం దేశం మొత్తం బాగుపడిపోయినట్టు. ఇంకా ఒక పోస్ట్ పెట్టేసి ఆ సీఎంని నెక్స్ట్ 2028కి మార్చేస్తాం మేము. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా, నువ్వు ఎలాగా సీఎం అవుతావో చూస్తా. నువ్వు సీఎం అయితే నేను నా అకౌంట్ డియాక్టివేట్ చేసేస్తా. ఇట్లాంటి పోస్టులు ఒక సీఎం మీద ఊరికే వదిలేశారు కదా అని చెప్పేసి. ఇప్పుడు సెలబ్రిటీ అయితే అరెస్ట్ చేయకూడదా? అరెస్ట్ చేయొచ్చు, చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి. చేస్తే జరిగిన ఇష్యూకి కోర్టులో ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను బేస్ చేసుకొని అతనికి శిక్ష వేయాలా వేయకూడదు అనేది కోర్టు డిసైడ్ చేసింది. దీంట్లో గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పోలీసులు చెప్పి వదిలేంటండి, కేసు ఏముందిలే, చిన్న కేసు అని చెప్పేసి వదిలేయాలి. అది టచ్ చేయకూడదు, సెలబ్రిటీని అసలు టచ్ చేయకూడదు. సెలబ్రిటీని టచ్ చేస్తే సీఎంలను మార్చేస్తారు. మీరు పుష్ప 2 సినిమాలో సీఎంని మార్చేసినట్టు మార్చేస్తారు. అంత పవర్ ఉంది మీకు. మరి అంతే పవర్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారు? ఫ్రీ బస్సు కోసం తీసుకొచ్చారా? ఫ్రీగా అయితే అన్నీ కావాలి గవర్నమెంట్ నుంచి ఫ్రీగా అయితే అన్నీ కావాలి. అంతేగాని గవర్నమెంట్లో జరిగేదానికి మీ హీరోకి ఏమైనా తేడా వస్తే మాత్రం గవర్నమెంట్ తీసేస్తారు. ఇంకొకటి, ఏపీ నుంచి వైసీపీ వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనంట జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తేనే వెళ్ళారంట. మళ్ళీ ఇక్కడ ఏపీకి సంబంధించి ఎందుకు అల్లు అర్జున్ని రాజకీయాలకు లాగుతున్నారు? ఇది రాజకీయాలకి సంబంధించి చేస్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్నారా? ఒకసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరు డిసైడ్ చేసుకోండి. 2019 నుంచి 2024 మధ్యలో పుష్ప సినిమాకి టికెట్ రేట్లో తగ్గించినప్పుడు మీరు ఎందుకు బాధపడ్డారు? మీ జగన్మోహన్ రెడ్డి సరే కదా తగ్గించింది, మీ పుష్ప సినిమా కోసమే కదా, మీకోసమే కదా, మీరు 1-10 సార్లు చూస్తారని కదా తగ్గించింది. మరి ఎందుకు అప్పుడు అంత ఇబ్బంది పడ్డారు? మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం వచ్చేస్తుంది మీకు? ఆలోచించుకోండి. అది మీరు చేస్తున్నారా, వేరే పార్టీ వాళ్ళు మీ హీరో పేరు చెప్పుకొని చేస్తున్నారనేది మీరు అర్థం చేసుకోండి. ఒకటి, రాజకీయ పరంగా మేము గవర్నమెంట్ని తొక్కేస్తాము, గవర్నమెంట్ అంచేస్తామంటే ఎగ్జాంపుల్ చెప్తా. గవర్నమెంట్ని సామాన్య ప్రజలు తప్ప ఎవరు ఏమీ చేయలేరు. ఓకే, సామాన్య ప్రజలు అంటే ఏదన్నా కూడా న్యూట్రల్గా ఉండాలి. సామాన్యుడు ఏం కోరుకుంటాడు? చట్టపరంగా అన్నీ సమానంగా ఉండాలని కోరుకుంటాడు. అంతేగాని సెలబ్రిటీకి ఒక స్టేటస్, నీకు ఒక స్టేటస్ ఇవ్వాలని కోరుకోరు. నువ్వు ఇప్పుడు మిడిల్ క్లాస్ అయితే నీకు సెలబ్రిటీకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వకూడదా? సెలబ్రిటీ అయితే ఏంటి నాకు అర్థం కావట్లేదు. సెలబ్రిటీ అయితే వాళ్ళకన్నా స్పెషల్గా ఇది ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, ఏమని? పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలనరికే చట్టం తేవాలని చెప్పేసి అన్నాడు. అంటే అర్థం ఏంటి? సెలబ్రిటీగా ఆయన కూడా అంటే చట్టం అందరికీ ఒకేలా పనిచేయాలి, నీకు ఒకలాగా నాకు ఒకలాగా చట్టం ఉండకూడదు అని చెప్తారు ఆయన. అంటే అందరికీ ఒకే చట్టం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ మీద కేసు పడింది అనుకుందాం. నీ మీద కేసు పడితే నువ్వు కోర్టుకి అటెండ్ అవుతావు. కోర్టుకి అటెండ్ అయ్యి అక్కడ ఏం జరిగిందో చెప్పుకుంటావు. చెప్పుకున్నాక ఒకవేళ నువ్వు చెప్పింది రీజనబుల్గా ఉంది, అసలు నీ తప్పేం లేదంటే వదిలేస్తారు. లేదు నువ్వు చెప్పింది ఏదో తేడాగా ఉంది, కావాలని చేసినట్టుందంటే దానికి తగ్గట్టు ఒక చట్టం ఉంటుంది, ఆ చట్ట ప్రకారం నీకు శిక్ష వేస్తారు. దాంట్లో తప్పే ఉంది వెళ్ళటానికి. రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారని చెప్పేసి కావాలని అరెస్ట్ చేశారని చెప్పి అంటున్నారు. ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో కావాలని క్రియేట్ చేస్తున్నారు. పార్టీ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఎవరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చేస్తున్నారు. చదువుకోమని చెప్పారుగా, మీకు చదువుకుంటున్నారుగా, మీరు చదువుకున్న వాళ్ళేగా. రాజకీయాలకి సినిమాలకి ఎలా అంటగడతారు మీరు? ఇప్పుడు మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ అనవసరంగా రాజకీయాల్లోకి లాగితే నష్టపోయేది అల్లు అర్జునే, పొలిటీషియన్స్ కాదు. ఎందుకంటే అల్లు అర్జున్కి ఇప్పుడు పాన్ ఇండియా పరంగా ఫేమ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. ప్రీవియస్ సినిమాలకు వాళ్ళు ఎందుకు లేరు? అల్లు అర్జున్ అరెస్ట్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఆయన కూడా మనిషే. ఓకే, ఆయనకి ఒక చట్టం మామూలుగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమైతే చట్టాలు ఉన్నాయో అది ఆయన కూడా వర్తించిద్ది. కోర్టుకి అటెండ్ అయ్యి అక్కడ జరిగిన ఇష్యూని చెప్పుకోవాలి. చెప్పుకున్నాక కోర్టు ఇచ్చే డెసిషన్ బట్టి వాళ్ళ లాయరు సుప్రీంకోర్టుకి వెళ్తారా, లేకపోతే వేరే హైకోర్టుకి వెళ్తారా,
అది డిసైడ్ చేసుకుంటారు. హీరో అంటే ఎవరు? సూపర్ మ్యానా లేకపోతే స్పైడర్ మ్యానా ఈళ్ళ హీరోలు? అది కూడా ఫిక్షనే. అది కూడా ఫిక్షన్‌లో అది నిజంగా స్పైడర్ మ్యాన్‌లు, హీ మ్యాన్‌లు ఉండరు. అది కూడా ఫిక్షన్ అంటే ఒక ఫ్యాంటసీ అది. అదొక ప్రపంచం. ఈ ప్రపంచంలో ఇలా ఉంటారు అని చెప్పి చూపిస్తారు తప్ప నిజంగా సూపర్ మ్యాన్‌లు, హీ మ్యాన్‌లు ఉండరు. అలాగే హీరో కాదు యాక్టర్స్ అంతే వాళ్ళు. జస్ట్ యాక్టర్స్. యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మీకోసం ఫ్రీగా యాక్ట్ చేసి చూపిస్తున్నారు ఆళ్ళు. మీ హీరో మీకోసం ఫ్రీగా యాక్ట్ చేసి చూపిస్తున్నాడా? లేకపోతే థియేటర్‌లోంచి బయటకొచ్చేసి యాక్ట్ చేస్తున్నాడా? సో, దయచేసి రాజకీయాలకి, అల్లు అర్జున్‌కి లింక్ పెట్టమాకండి. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడే కొంచెం ఎదుగుతున్నాడు. ఎదుగుతున్నప్పుడు అతన్ని అలా వదిలేస్తే మంచిది. రాజకీయాల్లోకి అతను ఇన్వాల్వ్ చేసి అనవసరంగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కి డిఫరెన్షియేట్ చేద్దామని చూస్తే అది మేబీ అల్లు అర్జున్ అర్థం చేసుకుంటే మంచిది. లేదు నాకు మెగా ఫ్యామిలీ కన్నా కూడా బయట ఎక్కువ ఇది వస్తుందని చెప్పేసి ఆలోచించుకుంటే ఇంకా అది ఎవరేం చేయలేరు దానికి. సో, నా విన్నపం అయితే దయచేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు అల్లు అర్జున్ ఇంటికెళ్లారు. అక్కడ ఉన్నారు. ఓకే. రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాడు. అల్లు అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఓకే. అతని ఫ్యామిలీ ఎవరైతే మా స్నేహారెడ్డి గారి ఫాదర్ ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీ మా బంధువే. ఓకే. ఆయన మా బంధువు అంటే అల్లు అర్జున్ కూడా మాకు బంధు లెక్కే వస్తాడు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ బాగా తెలిసిన వ్యక్తి, కావాల్సిన వ్యక్తి. అలాంటి ఫ్యామిలీ నుంచే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు అంటే అర్థం చేసుకోండి చట్టం తన పని తను చేస్తుంది. చట్టం తన పని తను చేస్తున్నప్పుడు మీరెందుకు మధ్యలో ఇబ్బంది పడతారు? శిక్ష పడితే పడిద్ది ఏమైంది? అది కాన్స్టిట్యూషన్‌లో ఉందేమో. ఇప్పుడు 'రాయి' సినిమాకి 2018లోనో, 17లో షారుఖ్ ఖాన్ ఒక ఇష్యూ అయింది. దాన్ని కొట్టేశారు కదా కేసు. అలా కొట్టేస్తారు. దానికోసం అని చెప్పేసి ఏదో మీరు సోషల్ మీడియాలో హడావుడి చేసేస్తే వదిలేసారనుకుంటే అది మూర్ఖత్వం అది. అది సోషల్ మీడియా వరకే. ఇంకా బయట కామన్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి అర్థం కావాలి. ఓకే. వాళ్ళకి అర్థమైతే చాలు. మీరు పెట్టే పోస్టులకి దీనివల్ల గవర్నమెంట్ ఏమి చెక్కు చదవదు ఏమవ్వదు. మీరేసే ట్విట్టర్ లైక్స్‌కి, ట్విట్టర్ ఓట్స్‌కి ఎవడో భయపడ్డు. ఓకే. అలా భయపడేవాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారు 21 గెలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన ట్విట్టర్ మీద ఫోకస్ చేయలా. కామన్ పీపుల్ పేదోళ్ళ మీద, మిడిల్ క్లాస్ మీద ఫోకస్ చేశారు. ఆ ఫోకస్ చేసి దీంట్లో ఒక వర్గానికి చెందిన క్యాస్ట్ వాళ్ళే కాదు, అన్ని వర్గాలకు చెందిన క్యాస్ట్, అన్ని అందరి అభిమానులు కలిసి వేస్తేనే ఆయన గెలిచాడు. అంతేగాని ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేస్తేనే ఆయన గెలవాల. ఒక్క చిరంజీవి గారి ఫ్యాన్స్ వేస్తేనే ఆయన గెలవాల. ఓకేనా? అలాగే మేము సీఎంని దింపేస్తాము అని 'పుష్ప 2' సినిమాలో జరిగిన సీన్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే కనుక రియాలిటీ వేరు, సినిమా వేరు అని చెప్పేసి వాళ్ళు చూపిస్తారు. సో, గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా వెళ్ళే బదులు గవర్నమెంట్‌కి మీరు ఇచ్చే సలహాలు ఏవైతే ఉంటాయో అంటే ఇలా చేస్తే బాగుంటుంది, గవర్నమెంట్లో ఈ చేంజెస్ తీసుకురండి అని ఏవైతే మీరు సలహాలు ఇస్తారో అవి పనికొస్తాయి. కానీ ఏదో పెద్ద ఎలివేషన్లో కొద్ది సినిమా పోస్టులు పెట్టుకుంటా అది ఇది అని చెప్పేసి మీరు చేసేదానికి గవర్నమెంట్‌కి ఏమీ అవ్వదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి చట్టం ముందు సామాన్యుడైన, సెలబ్రిటీ అయినా ఒకటే అంట, ఈడేదో చెప్తున్నాడని చెప్పేసి చెప్పండి. అలాగే ఫైనల్‌గా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.